గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 31వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ పక్షం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే 16వ తారీఖు డిసెంబర్ 2025 మంగళవారం నుండి 14వ తారీఖు జనవరి ఏకాదశి బుధవారం వరకు కూడా ధనుర్మాసం. ఈ ధనుర్మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగం చేయాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఏంటంటే పీఠంలో ఉండేటటువంటి ఆచార్యవరేణుల చేత ప్రతిరోజు కూడా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛరిత్రయాలు, అలాగే పంచసూక్త పారాయణ, అలాగే పంచసూక్తాలతోటి చక్కగా ఈ లక్ష్మీనారాయణులకి అభిషేకము, వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకము చేయడం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ గణపతి, లక్ష్మీ కుబేర, గాయత్రి, నవగ్రహ, రుద్రహోమాలు, ముఖ్యంగా సుదర్శన హోమము చేయించడం జరుగుతుంది. అలాగే వాటితో పాటుగా ఈ కూర్మ ఉంగరాన్ని ప్రతిరోజు కూడా ఈ పూజలో పెట్టి ఈ పూజలన్నీ పూర్తయిన తర్వాత ఈ యొక్క ఏవైతే ఈ నెలలు ధనుర్మాస నెలలు కూడా ఈ పూజలన్నీ పూర్తి చేసిన తర్వాత ఈ కూర్మ ఉంగరాన్ని అలాగే ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో ఈ పూజలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి విశేషం ఏంటంటే డబ్బు నిలబడుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుల బాధలు పోతాయి, ధనానికి లోటు ఉండదు, సిరి సంపదలు తొలదూగుతాయి, అలాగే ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది. అంత విశేషం ఈ అద్భుతమైనటువంటి లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగానికి ఉంది. కొత్తగా వ్యాపారాలు చేసిన వ్యాపారస్తులందరికీ వృద్ధి అవుతుంది. అనేక రకాల ప్రయోజనాలు ఈ యాగంలో పాల్గొనడం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో పాల్గొనండి. అందులోనూ కూడా ఈ కూర్మ ఉంగరాన్ని ధరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే నరదిష్టి, నరఘోష పోతాయి. ఈ ఉంగరం పెట్టిన ఎక్కడికి వెళ్ళినా ప్రతి కార్యము జయం అవుతుంది. అలాగే మీకు డబ్బులకి ఎప్పుడు లోటు ఉండదు, సిరికి సంపదకి లోటు ఉండదు, ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ యొక్క కూర్మం. అలాగే జనాలు కూడా ఆకర్షిస్తుంది. అంత శక్తి ఈ కూర్మ ఉంగరానికి ఉంటుంది. ఎంచేత ఆ పూజలో పెట్టడం వల్ల నెల రోజులు కూడా. కాబట్టి ఇలాంటి ఉంగరాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం ప్రసాదంతో పాటు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీనికి మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నెలలు చేసే అన్ని రకాల కార్యక్రమాలు నిలబడతింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యానట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ఇక ఈ పక్షంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా అవసరాలున్నా, చెడిపోయిన వస్తువులున్నా, వాహనాలున్నా, యంత్ర పరికరాలున్నా వాటన్నిటిని కూడా రిపేర్ చేయించుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా మెయింటెనెన్స్లు అంటే గృహానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్లు బ్రహ్మాండంగా చేసుకోగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అక్కడ ఉండేటటువంటి ఉద్యోగపరమైన సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానివ్వండి తగ్గి అద్భుతమైన ఎదుగుదల కనపడుతోంది. సమయానికి అనుకున్న పనులు చేయడంతో పాటుగా ఒక జీవన విధానం, ఒక క్రమశిక్షణ, ఒక మార్పు, ఒక నైపుణ్యత ఇవన్నీ మీలో మార్పు కనపడుతున్నాయి. ఆర్థికంగా కూడా చాలా బలపడతారు. అయితే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుంటే జాగ్రత్తలు తీసుకోండి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం వల్ల, పెట్టుబడుల్లో సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల నష్టాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. ఏ పని ప్రారంభం చేసినా సరే అది తొందరగా పూర్తయిపోవాలి, గమ్ముని ఆ పని పూర్తి చేసేయాలనే తపన బాగా పెరుగుతుంది. కానీ కంగారులో కొన్ని రకాల తప్పులు చేస్తారు. కాబట్టి శ్రద్ధతో చేయండి. ఇక దాన ధర్మాది కార్యక్రమాలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు ఇవన్నీ చేసే అవకాశాలు అయితే మాత్రం మీకు ఎక్కువగానే కనపడుతున్నాయి. అయితే వాహనాలు నడిపేటప్పుడు, డ్రైవింగ్లు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే అతిగా స్పీడ్గా నడిపేసినా లేకపోతే రకరకాలుగా కంగారుగా వాహనాలు నడిపినా దెబ్బలు తినే అవకాశాలు, లేదా ఎవరినో గుద్దేసేయడమో లేకపోతే యాక్సిడెంట్లు జరగడమో ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లయితే కనుక మీరు ధైర్యంగా పోరాడండి. ఎటువంటి సమస్య నుంచి అయినా మీరు బయటపడగలుగుతారు. ఇక వడ్డీ తాకట్టు వ్యాపారస్తులు కూడా ఆశించిన మేర ధన ప్రాప్తి అయితే కనపడకపోయినా మీ వ్యాపారం రొటేషన్ అవుతుంది కాబట్టి నష్టం అయితే రాదు. ఇక మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేటటువంటి పనులు కానీ, మంచి వ్యక్తులతో సంభాషించడం కానీ ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి అధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. అధికారుల యొక్క మన్నన బాగా పొందగలుగుతారని చెప్పచ్చు. ఇక ఏ పనైనా సరే తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేయడంతో పాటుగా అనేక రకాల మార్గాల ద్వారా మీ జీవితాన్ని ఎదగడానికి, డబ్బు సంపాదించడానికి, పనులు పూర్తి చేయడానికి అంటే ఎక్కువగా తాపత్రయపడతారని చెప్పచ్చు. అంటే అనేక మార్గాలు అన్వేషిస్తారు. భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా గొడవలు ఉంటే చాలా శాతం తగ్గుతాయి, అపార్థాలు తగ్గుతాయి. సంతానం లేని వారికి సంతానాన్ని కలిగించే సంతాన యోగ్యత కనపడుతోంది. భూములు, గృహాలు, బంగారము,
వీటిల్లో చక్కగా పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పొచ్చు. వాటి వల్ల వృద్ధి కూడా మీకు రాబోయే రోజుల్లో వస్తుంది. విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కానీ, విహారయాత్రలు కానీ బాగా కలిసొస్తాయి. వివాహాది శుభకార్యాలు కూడా ఆగిపోయినవి ఎదరకు వెళతాయి. డబ్బులు పెట్టుబడి పెట్టే విషయంలో కూడా తత్తు జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడి పెట్టినట్లయితే మీకు అధిక మొత్తంలో ధనలాభం కనపడుతోంది. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనడానికి కానీ, అమ్మడానికి కానీ మీకు అనుకూలంగా కనపడుతోంది ఈ పక్షంలో. ఇక ప్రేమికుల మధ్య కూడా ఇష్టము, ప్రేమ బాగా పెరుగుతాయి. భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో కానీ, భార్యాభర్తల మధ్య కానీ సర్దుకుపోయే మనస్తత్వం వల్ల గొడవలు చాలా శాతం తగ్గుముఖం పడతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా బలపడతారు. అవసరానికి, సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ముఖ్యమైనటువంటి అప్పులు ఎప్పటి నుంచో తీరని అప్పులు ఉంటే కనుక తీర్చగలుగుతారని చెప్పొచ్చు. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరక సంబంధాలు తీర్చుకోవడంతో పాటుగా సంతోషంగా వాళ్ళతో కాలం గడుపుతారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మీరు అనుకున్న రీతిలో మంచి సంబంధాలు రావడమే కాదు, వివాహాలు తొందరగా కుదురుతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా అవకాశాలు మంచి వస్తాయి. ఉద్యోగస్తులందరూ కూడా, ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా నూతన వస్తువులు తయారు చేయడం, ప్రయోగాలు చేయడం, అలాగే చదువును బాగా ఉపయోగించుకోవడం చేస్తారని చెప్పొచ్చు. ఇక ఉద్యోగస్తులకి పదోన్నతులు, పదవీ అధికార యోగ్యతలతో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి మంచి అవకాశాలతో పాటుగా ఆర్థిక వృద్ధి కనపడుతోంది. స్త్రీలకి భర్తతో సంతోషము, కుటుంబంలో ఆనందము, ఆర్థిక ప్రగతి, వస్తులాభము, ఆనందము కనపడుతోంది. ఇక ఉద్యోగపరంగా ఏదైనా ప్రయత్నాలు చేసినా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు, మీ కాళ్ళ మీద మీరు నిలబడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా వృత్తిపరంగా, వ్యాపారపరంగా మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. వ్యాపారంలో తెలివితేటలు బాగా ఉపయోగపడతాయి. పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు. భవిష్యత్తుని, కాలాన్ని అర్థం చేసుకోగలుగుతారు. టెక్నాలజీని ఉపయోగించుకుని మీరు వ్యాపారాలు చేయడం వల్ల కూడా చక్కని లాభాలు అయితే పొందగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మాపేటలో ఉండే బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా అంటే ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా మా పీఠంలో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, పూర్తిగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపారాల్లో కానీ నరదిష్టి, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు, లేకపోతే భూత ప్రేత పిశాచాది గాలులు ఇలాంటివి సోకేనే భయాలు, ఆందోళన ఉన్నా, ఎవరైనా పిచ్చి పిచ్చిగా ఇంట్లో బిహేవ్ చేస్తూ ఉన్నా కూడా అలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావలసినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసినా సరే, మమ్మల్ని వాట్సాప్లో మెసేజ్ పెట్టినా సరే మేము దానికి రిప్లై ఇస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.